హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రపంచ యోగా దినోత్సవం, వరల్డ్ యోగా డే చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మన హిందూ గ్రంథాల్లో ఋగ్వేదంలో 5000 సంవత్సరాలకు పూర్వం ఈ యోగా గురించి లిఖించబడిందంటూ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా యోగాకి ఇండియా హిందుత్వం అనేది స్టార్టింగ్ పాయింట్, కేంద్ర బిందువు అనమాట. అటువంటి యోగాని ప్రపంచ దేశాలు మొత్తాన్ని ఒప్పించి 2014లో సెప్టెంబర్ 27వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. దీనికి 193 దేశాలు పాల్గొనగా అందులో 175 దేశాలు ఏమీ మాట్లాడకుండా బేషరతుగా జూన్ 21న వరల్డ్ యోగా డేగా ప్రకటించడానికి ఒప్పుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారు వరల్డ్ యోగా డేని జూన్ 21న జరపాలన్న ప్రతిపాదన ఓకే అయింది. అది ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ సాధించినటువంటి విజయం అని చెప్పాలి. అయితే ఈ క్రమంలో అంటే 21 జూన్న వరల్డ్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా యోగా డే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ వచ్చి కొన్ని లక్షల మందితో కలిసి యోగా డేని యోగా చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనించినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. పైగా వాలంటీర్స్ 108, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 104 ఇవన్నిటిని తీసేయడంతో పాటు ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను కూడా క్యాన్సిల్ చేసి ఒక 10,000 కుటుంబాలకి అన్యాయం చేసింది. ఈ క్రమంలో చాలా మంది రోడ్లెక్కి మాకు కావాల్సింది యోగా డే కాదు, మాకు కావాల్సిన ఉద్యోగాలు, తినడానికి తిండి అంటూ రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చాలా మంది నినాదాలు చేసుకుంటూ. అయితే అసలు యోగా డేకి అయ్యే ఖర్చు ఎంత? అసలు యోగా డేని ఎంత ఖర్చు చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజలకి తినడానికి తిండి లేదు, సంక్షేమాన్ని ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పే చంద్రబాబు నాయుడు 1000 కోట్లు యోగాకి తగలేస్తున్నాడంటూ టీవీ ఛానల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అసలు యోగా డేకి ఎంత ఖర్చు అవుతుంది అన్నదానికి ఒక చిన్న లెక్క మీతో చెప్పాలని ఆశపడుతుంది. వరల్డ్ యోగా డే పేరుతో 1000 కోట్లు వేస్ట్ చేస్తున్నారు. 1000 కోట్ల ఏంటన్నా అని మీరు అడిగితే ఎస్, ఒక సింపుల్ లెక్కతో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా లక్షల ప్రదేశాలలో యోగా డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎటువంటి రుసుము లేదు. చాలా హ్యాపీ. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక టీషర్టు, ఒక మ్యాటు ఇస్తూ ఉన్నారు. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న ఒక టీషర్టు, ఒక మ్యాట్ 300 రూపాయలు అవుతుంది. ఆ 300 ఇంటూ 1,00,000 వేసుకోండి. ఎంతైంది? దగ్గర 600 కోట్లు అయింది. అలాగే సింపుల్ గా 1,00,000 ప్రదేశాల్లో యోగా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, టీషర్టు మొత్తం కలిపి దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తం 1,00,000 ప్రదేశాల్లో ఒక్కొక్క 1,00,000 పెడుతున్నారంటే అది ఒక 1000 కోట్లు. ఈ విధంగా చూసుకుంటే రాగా పోగా ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, అటు సెలబ్రిటీస్, ఇటు పొలిటీషియన్స్ అందరూ కలిపితే 2,000 కోట్లు ఒక యోగా డేకి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉందన్నమాట. ఇక ఇది వైజాగ్ లో మెయిన్ ఈవెంట్ కి అయితే 100 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారనేది సమాచారం. అరే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు, సంక్షేమం లేదు, చేతిలో డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు కింద మీద పడి ఏడుస్తూ ఉంటాడు. కానీ వైజాగ్ లో భూముల్ని ₹1 30 ఎకరాలు 60 ఎకరాలు రాసిచ్చేస్తున్నారు. అది వేరే విషయం. దాని గురించి మనం మాట్లాడితే చాలా మంది ఫీల్ అవుతారు. ఈ విధంగా యోగా డే కోసం దగ్గర 2,000 కోట్లు ఖర్చు చేసి యోగా డేని సెలబ్రేట్ చేయటం అవసరమా అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉంటే అసలు దృష్టి వేరే వైపు వెళ్ళాలి. యోగా డే కోసం గిరిజన పిల్లల్ని చాలా మందిని తీసుకొచ్చారు. వాళ్ళు యోగా డేలో పార్టిసిపేట్ చేశారు. కానీ వాళ్ళు పడుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేని దుస్థితిలో ఉందా అంటే ఈ వీడియో మీకు ఆన్సర్ చెప్తుంది. పిల్లలు ఎంత దారుణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అంత దారుణంగా పడుకోరు. కానీ ఈ పిల్లలు ఎలా పడుకున్నారో చూడండి. అలిసిపోయి సొలసిపోయి ఒకరిపైన ఒకరు పడుకున్నారు. విచ్చలవిడిగా దోమలు కుడుతున్నాయంట. కానీ ఒక్కరికంటే ఒకరికి కూడా ఒక్క దుప్పటి కూడా ప్రొవైడ్ చేయలేనిటువంటి గవర్నమెంట్ అన్నమాట. సో చూడండి సార్. గిరిజనులు అంటే ఇంత దారుణమా? గిన్నిస్ రికార్డు కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా?
ఇంత దారుణంగా ఉన్నారా? ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కే పడుకోవడానికి చోటు లేదు. అక్కడ ధర్నా చేసి ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను. చూశారు కదా. అయితే యోగా డేని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కించడం కోసం కూటమి ప్రభుత్వం పడే తాపత్రయం అంతా ఇంత కాదు. ఆరోగ్యం కోసం చేస్తున్నారేమో అనుకుంటే సంవత్సరానికి ఒకసారి యోగా డే చేస్తే ఆరోగ్యం వస్తుందో పోతుందో అందరికీ తెలిసిన విషయం. అది యోగా అనేది నిరంతర ప్రక్రియ, ఎవ్రీడే చేయవలసింది. సంవత్సరానికి ఒకసారి యోగా డే చేయటం వల్ల ఆరోగ్యంలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. కానీ వీళ్ళు గిన్నిస్ బుక్ కోసం తన్నుకులాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. అందుట్లోనూ ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేయకుండానే మీ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేయబడింది, మీ నెంబర్ ఎంత అంటూ వాళ్ళకి ఒక నెంబర్ అలాట్ చేస్తున్నారండి. అంటే ఇక్కడ 2 లక్షల మంది రావాలి, వరల్డ్ రికార్డ్ రావాలి అంటే 2 లక్షల మంది పాల్గొన్నట్టు చూపించాలి. అంటే నువ్వు రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసినా చేయకపోయినా నీ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది. ద్వారా నీకు ఒక నంబర్ అనేది అలోకేట్ అయిపోతుంది. అది చూపించినప్పుడు నీకు రికార్డ్స్ లో ఈ పర్సన్ వచ్చినట్టు రిజిస్టర్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, సిపిఐ నాయకుడు తను అప్లై చేయలేదు, బట్ అప్లై చేసుకున్నట్టు తనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి టోకెన్ నెంబర్ కూడా వచ్చింది. ఎవడు అప్లై చేశాడు, ఇది పెద్ద బోగస్ అంటూ తను మాట్లాడటం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇదో మెసేజ్. గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు, మీరు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో. నేను అప్లై చేయలేదు, అడగను లేదు, నేను అడిగినట్టు అదే నేను చెబుతుంది మీకు అందరికీ. అది 2 కోట్ల అసలు సమస్య, అసలు రహస్యం అది 2 కోట్ల రహస్యం. యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు. 2 కోట్ల మంది అయిపోయారు. ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి, ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి 2 కోట్ల మందిని గవర్నమెంట్ 70 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల ధనం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను. 70 కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి? ఈ 70 కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టవచ్చు, మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి. చూశారు కదా, యోగా డే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పెద్ద పెద్ద నాయకులంతా ఒకే స్టేజ్ మీద ఉన్నారు. మోడీ గారిని సత్కరించుకోవడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు శాలువా కప్పారు, చాలా గౌరవప్రదంగా ఆహ్వానించారు, హ్యాపీ. అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని మోడీ గారికి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అంటే సనాతన ధర్మంలో కొత్త రూల్ ఉందేమో నాకైతే తెలియదు, కానీ ఆ విగ్రహాన్ని మోడీ గారికి ఇస్తూ ఉన్నప్పుడు మనిషన్న వాడెవడన్నా కాళ్ళకి చెప్పులు వేసుకుంటాడా? మనిషన్న వాడు ఎవడైనా దేవుని ప్రతిమని, దేవుడి రూపాన్ని టచ్ చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకుంటాడా? అంటే మా సనాతని, అదే విధంగా మా విజనరీ మాత్రం దీనికి ఎస్ మేము వేసుకుంటామని చెప్తారేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో కనుక మీరు చూసారనుకోండి, ఇద్దరు గురువులు, పవన్ కళ్యాణ్ ద గ్రేట్ సనాతని, ద విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకొని లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని మోడీ గారికి ప్రజెంట్ చేయడం కోసం వాళ్ళు తన్నుకులాడిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కొద్దిగన్నా సెన్స్ ఉండాలి కదయ్యా. సనాతని, ఆ మొనోపాలజెటిక్ సనాతని అని గాల్లో ఎగిరెగిరి అరవటం కాదు కదా, అది మన గుండెల్లో ఉండాలి కదా. అరే, పవిత్రమైన దేవుని విగ్రహాన్ని నేను టచ్ చేస్తున్నాను అంటే కొంచెమన్నా సెన్స్ తోటి చెప్పులు తీసేయాలి కదా. చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్తామా? చెప్పులు వేసుకుని దేవుణ్ణి పట్టుకుంటామా అంటే పట్టుకోవడానికి లేదబ్బా. దట్స్ నాట్ ఫెయిర్. పోనీ సనాతనికి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు ఇలా పట్టుకోవడం పైన చాలా మంది హిందువులు బాధను వ్యక్తం చేస్తుంది. నేను కూడా అందుట్లో ఒకటి అనుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ప్రధాని గారికి ప్రత్యేకించి కలంకారి నేత, మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి
జ్ఞాపికని బహుకరిస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ యోగా డే రోజున 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోజుకి మోడీని ఇంప్రెస్ చేయడం కోసం అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు గారు శాలవాలు కప్పడం కోసం, విగ్రహాలు గిఫ్ట్ గా ఇవ్వడం కోసం, చెప్పులు లేకుండా అండర్లైన్ దిస్ ఇవ్వడం కోసం ఎంత కష్టపడ్డారో దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ కూడా చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు రిప్లై కూడా ఇచ్చారు. అటువంటి వ్యక్తుల్ని నేను పట్టించుకోను, ఏదేదో అన్నారు. సో ఓవరాల్ గా అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనుకోండి. ఓల్డ్ యోగా డే వల్ల మీకేమన్నా ఉపయోగం కలిగిందా? 2,000 కోట్లు ప్రజాధనం వేస్ట్ అయిందా? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సన్నిగా థ్యాంక్ యూ సో మచ్.